నిత్య జీవములోనికి ప్రవేశిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి యొక్క పాపములన్నీ కూడా దేవుడు క్షమించి వారి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యేసు ప్రభువు అంటున్నారు, దుఃఖములో ఉన్న వారులారా మీరు ఓదార్పు దొరుకుతుందని యేసు ప్రభువు అంటున్నారు. ఈరోజు చాలా మంది దుఃఖములో ఉన్నారు కానీ వారికి నిజమైన ఓదార్పు అనేది లేదు. అందుకే చాలా మంది చనిపోతున్నారు. ఎందుకంటే బాధలు భరించలేక, ఆ దుఃఖమును భరించలేక, ఆ సమస్యలు భరించలేక ఎంతో మంది చనిపోయినట్లు లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రియులారా, దుఃఖములో ఉన్నవారిని విడిపించడానికి, వ్యాధుల్లో ఉన్నవారిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి గొప్ప విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీ పాపములన్నీ కూడా దేవుడు క్షమించి మీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మాటలు వింటున్న మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందుకోండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని పవిత్రపరిచి, యేసు రక్తము మనకి నిత్య జీవములోనికి నడిపిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మనకు శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో